టీడీపీ నిర్వహిస్తున్న విజయోత్సవ సభకి విశాఖ ఎయిర్పోర్ట్లో ఈ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అయితే ఇక్కడ ఆయనకి స్వాగతం పలకడానికి కోసం ఇక్కడ వేచి ఉన్నారు. మనతో పాటు టీడీపీ బుద్ధ వెంకన్న ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్, ఏ విధంగా చూడొచ్చు ఈ విజయోత్సవ సభని? కనీ విని ఎరగని రీతిలో రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ ఏ పార్టీ కూడా జరపని రీతిలో ముఖ్యంగా యోగాలానికి యువకులు ఎక్కువ భారీ సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆల్రెడీ నిన్నటికే ఇక్కడ 20-30 వేల మంది యువకులు బయట రాష్ట్రం నుంచి స్వచ్ఛందంగా రావడం జరిగింది. దాదాపు 5-6 లక్షల మంది పైగా ఇవాళ యోగాలం పాదయాత్ర చేరుకోవడమే కాకుండా కనీ విని ఎరగని రీతిలో బహిరంగ సభ జరిగిద్ది. లోకేష్ బాబు పాదయాత్ర కూడా ఇప్పటివరకు చేసినటువంటి పాదయాత్రలన్నింటినీ బీట్అవుట్ చేసి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయోత్సవం చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ పాదయాత్రను ఎలాగన్నా అడ్డంకులు సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని కేసులు పెట్టి లోపడేశాడు. అయినా సరే ఆయన ఆ కేసులన్నీ కూడా ఛేదించుకొని బయటికి రావడం, మళ్ళీ ఈయన మొదలు పెట్టడం. ఎక్కడైతే ఇచ్చాపురంలో ఆపుదాం అనుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఆపిన చోట ఆ రోజు ఆపారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, అక్కడే మళ్ళీ ఆపి పైలాన్ ఓపెన్ చేశాడు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం. చాలా విమర్శలు అయితే చేశారు వైసీపీ ప్రభుత్వం. లోకేష్ పాదయాత్ర చేయలేరు, ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగకపోదని ఇప్పుడు చేసి చూపించారు. ఏమంటారు మీరు? అది వాళ్ళని అడగాలి. ఇప్పుడు ఆ పిచ్చి కుక్కలకి వాళ్ళ పిచ్చి కుక్కలకు సమాధానం చెప్పడం చేతకాక ఏదేదో వాగుతున్నారు. వాళ్ళ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది కాబట్టి ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఈ భారీ విజయోత్సవ సభ కనీ విని ఎరుగని రీతిలో అయితే చేస్తున్నారు. నిజంగా ఇప్పటివరకు జరగలేదు. ఎలాగే చాలా ఎక్కువ మంది, చాలా స్టేజ్ కూడా చాలా పెద్ద భారీ స్థాయిలో అయితే నిర్మించారు. చాలా ఆనందంగా ఉన్నారు టీడీపీ శ్రేణులంతా. నిజంగా ఏ విధంగా చూడొచ్చు? ఇది కనీ విని ఎరగని రీతిలో నిన్న దాదాపు 30-40 వేల మంది గ్రౌండ్లోకి వచ్చి చూశారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు. అసలు మేము చెబుతున్నాం కదా, వాళ్ళు సాయంత్రం 4 గంటల కాంచి లక్షలాది మంది అక్కడ ఉండడమే కాకుండా మొత్తం టీవీలకు అదుక్కుపోయి ప్రజలు కూర్చున్నారు ఈ కార్యక్రమాన్ని చూడడం కోసం. ఎట్టి పరిస్థితుల్లో సూపర్ డూపర్ హిట్ అయితే మా లోకేష్ బాబు యువకాలం బహిరంగ సభ అని తెలియజేస్తారు. అయితే ఈ టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలకడానికి అయితే వస్తున్నారు. విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? సార్, ఇది విజయోత్సవ అలాగా ఉంటుందండి. ఏదైతే ఎన్నికల సంకారం సభ ఉందో అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అటు జనసేన తెలుగుదేశం పార్టీ ఒక తాటిపైకి వచ్చి రేపు జరగబోయేది జగన్ వర్సెస్ ఆంధ్ర ప్రజలు. ఈ నియంత్రిత పాలనకి, ఈ నియంత్రిత పోకడికి అంతమొందించడానికి ఈ విజయోత్సవం, ఈ సభ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా జోష్గా ఉన్నారండి. రావడానికి స్వతంత్రంగా వస్తున్నారు. మీ వెహికల్ కూడా వీళ్ళు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. వెహికల్స్ ఇవ్వకపోవడం, వెహికల్ అడ్డుపడ్డ ఎవరైనా ఇస్తారంటే వాళ్ళకి బెదరగొట్టడం, అనేక విధాల ఈ సభకి అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ప్రజలు భారీ తరలో వస్తారు. తరలో వచ్చి ఇదొక ఉత్తరాంధ్ర ఎన్నికల సంకారం సభ విజయోత్సవంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే జనసేన టీడీపీ సంయుక్తంగా చేస్తున్న ఈ సభ జనసేన మహిళా నాయకురాలు కూడా ఉన్నారు. మేడం, చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు టీడీపీ జనసేన సంయుక్తంగా కలిసి జరుగుతున్న ఈ విజయోత్సవ భారీ బహిరంగ సభ ఏ విధంగా చూడొచ్చు? ఇది ఒక శుభ పరిణామం అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా 2024లో ప్రజలైతే వైసీపీ ప్రభుత్వానికి చెక్ పెట్టి ఒక కొత్త ఉమ్మడి ఏదైతే ప్రభుత్వం ఉందో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టడానికి వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా విసిగిపోయారు, వేసారిపోయారు. ఈ ప్రభుత్వంలోని జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల వాళ్ళందరూ కూడా విసుగు చెంది ఖచ్చితంగా మార్పు కావాలి అని మార్పును కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ఏదైతే ముందుకు వస్తుందో కార్యాచరణలు చేస్తుందో అన్నింటిలో కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి కార్యక్రమాలకు కూడా రావడం జరుగుతుంది. మొన్న కూడా మనం చూసాం లోకేష్ గారి పాదయాత్రలో ఇటు జనసేన కార్యకర్తలు నాయకులు, అటు టీడీపీ కార్యకర్తల నాయకులు, సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు భోగాపురంలో జరగబోయేటువంటి ఏదైతే విజయోత్సవ భారీ బహిరంగ సభ ఉందో దానికి కూడా లక్షలాదిలో ప్రజలు స్వచ్ఛందంగా బయలుదేరుతున్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా జనసేన నాయకులు నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు మేమందరం కూడా స్వచ్ఛందంగా కార్యక్రమం అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే టీడీపీ వాళ్ళు కూడా వెళ్ళచ్చు. మేమందరం కూడా స్నేహపూరితంగా ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మా అధినేత ఏదైతే ఉన్నారో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది ప్రజా శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రజలు కూడా దీన్ని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే
పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడు తన సొంత ప్రయోజనాల కోసం, స్వలాభాల కోసం, ఒక సీఎం అయిపోవాలనో లేకపోతే నేను రాజకీయాల్లో ఎదిగిపోవాలనే ఆశతో కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను బట్టి ఈ రాక్షస పాలనకి అంతమొందించాలి, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, దంచితే మాత్రమే ప్రజలకి మంచి జరుగుతుందని నమ్మి ఈ పొత్తును అనేది పెట్టుకోవడం జరిగింది. సో ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. డెఫినెట్గా ప్రజలు కూడా దీన్ని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, మాతో ప్రయాణం చేస్తున్నారు. 2024లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలకి మంచి రోజులు ముందున్నాయి. ఖచ్చితంగా సుభిక్షమైన మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రానుంది. జై జనసేన, జై టీడీపీ. అయితే ఈ భారీ బహిరంగ సభకి టీడీపీ నేత మరో పావు గంటలో ఆ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి అయితే వస్తుంది. చంద్రబాబు నాయుడు అయితే వస్తున్నారు. అలాగే బాలకృష్ణ, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో పండగ వాతావరణం అయితే నెలకొంది. మనం చూడొచ్చు, పక్క పోలీస్ భద్రతా వలయంలో పక్కా ఏర్పాట్లు అయితే చేశారు ప్రభుత్వం. అలాగే ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో 200 ఎకరాల్లో భారీ బహిరంగ సభ అయితే ఈ టీడీపీ జనసేన కలిసి నిర్వహిస్తుంది. అయితే దీనికి చాలా భారీ ఎత్తున జనాలు అయితే వస్తున్నారు, జనాలు సమీకరిస్తున్నారు. పండగ వాతావరణం అయితే నెలకొంది. దీని నేపథ్యంలో ఇక్కడ ఎయిర్పోర్ట్లో మొత్తం అంతా ఈ నాయకులు రావడంతో వీళ్ళందరికీ స్వాగతం పలకడం కోసం కార్యకర్తలందరూ ఇక్కడికి ఎయిర్పోర్ట్కి తరలి వస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ, RTV విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.